గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పాపకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నప్పుడు స్నాక్ బాక్స్లోకి ఆరెంజ్ జాంకాయ అయితే కట్ చేస్తున్నాను. ఈ సైజ్ జాంకాయ చూసినప్పుడు నాకు మా మేనత్త గుర్తొస్తుంది. ఎందుకంటే నేను కనిపించిన ప్రతిసారి ఒక స్టోరీ అయితే చెప్తుంది ఆవిడ. అంటే జాంకాయ తింటున్నప్పుడు లేదంటే నన్ను చూసినప్పుడు ఇలా రెండు ఒకేసారి జరిగినప్పుడు ఈ స్టోరీ తప్పకుండా చెప్తుంది. అదేంటంటే వాళ్ళ ఇంట్లో ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అదేదో కాదు. నాకు 6 మంత్స్ ఉన్నప్పుడు ఈ సైజ్ జాంకాయ అంటే పండు అనమాట, జామ పండు 6 మంత్స్ టైంలోనే తిన్నానంట. మొత్తం కాదు, ఎవరో ఆ టైంలో తినరు కదా చిన్నపిల్లలు, నేను అలా ట్రై చేశానంట. సగం జాంకాయ అయితే అయిపోయిందంట. నేను చూసిన నన్ను కనిపించిన ప్రతిసారి ఆ స్టోరీ అయితే చెప్తుంది మా పాప, పెంటం పాప. నాకు ఇప్పుడైతే గుర్తొచ్చింది ఆ జాంకాయ కట్ చేస్తుంటే. అలా నవ్వుకున్నాను. ఇంకా జాంకాయ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్గా ఉందన్నమాట. దేవాన్షికి కూడా జాంకాయలు అంటే చాలా ఇష్టం, అందుకోసం తన కోసమని తెప్పించి ఇలా బాక్స్లో అయితే పెట్టాను. తర్వాత ఫ్రెష్ అయ్యి నా పనులన్నీ నేను చూసుకొని ఈరోజు వంట ఏం చేద్దామని ఆలోచిస్తే అసలు కూరగాయలు అయితే ఇంట్లో ఏమీ లేవు. మా ఆయన తీసుకురమ్మని 2 రోజుల నుంచి చెప్తున్నా ఆయనకి ఖాళీయే లేదు. సో వెతగ్గా 4 వంకాయలు అయితే దొరికాయి. అలాగే ఎండు చేపలు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఆ 2 కలిపేసి వంకాయ ఎండు చేప అయితే చేశాను. కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. యాక్చువల్లీ జలుబు అనమాట, జలుబుతో అసలు ఏమీ తినాలనిపించేది కాదు. ఒక 4 డేస్ తర్వాత ఈ కర్రీ తింటే అసలు చాలా అంటే మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. భోజనం చేసినప్పుడు అయితే మాత్రం నేనైతే ఆ రోజు ఎక్స్ట్రానే తిన్నాను అన్నం అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కావాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ కొట్టండి. టాటా, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.